మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టినోళ్లకు సీసీ రోడ్లకు దేనిలకు ఒక్క రూపాయి నిధి వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. విన్నారు కదా రాజగోపాల్ రెడ్డి సార్ మాటలు. పార్టీని సీఎంను విమర్శిస్తలేను అనుకుంటానే నాకు పదవులు ఇవ్వకుంటే మానేగాని కనీసం నిధులన్నా ఇయ్యరా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. పదవులు మీరే తీసుకోండ్రి, నాకు పదవులు ఇవ్వకున్నా పర్వాలేదు గాని నా మునుగోడు ప్రజల అభివృద్ధికి ఆటంకం కలగకుండా నిధులు మాత్రం విడుదల చేయురని డిమాండ్ చేసిండు. ఇట్లా ప్రజల కోసం ఆలోచించే నాకంటే మంచి నాయకుడు దొరుకుతాడా మీకు అని అక్కడ జనాలను కూడా ప్రశ్నించిండు. ఇక నాకు మంత్రి పదవి ఎట్లా రావాలనో అట్లా వస్తది, అది అధిష్టానం చూసుకుంటది, దాన్ని ఎవడు ఆపలేడు అన్నట్టుగానే మాట్లాడిండు. ఇక ఇన్ని దినాలు నాకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారు కాబట్టి ఇయ్యాల్సిందేనని పట్టుబట్టినట్టు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి సారు ఇప్పుడు రూటు మార్చి నన్ను గెలిపించిన ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వకుంటే మాత్రం ఒప్పుకునేదే లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. 20 నెలలు గడిచినా మా దగ్గర పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోయేటలకు పనులు ముందుకు సాగుతలేవు అన్నాడు. మొత్తానికైతే ఇటు సీఎం రేవంత్ అన్నను అటు చేతి పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టినట్టే మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. నిధుల కోసం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కంటే ఎక్కువ గడబిడ చేసినట్టే మాట్లాడుతుంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న మాత్రం దాని గురించి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటదని అన్నాడు. చూడాల మరి రేపట్ల రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారో లేకుంటే ఇంకోసారి సర్కారుకు ఇబ్బంది అయ్యేటట్టు మాట్లాడొద్దని పిలిచి మందలిస్తారో అని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి సారు ప్రవర్తన చూస్తున్న చేతి పార్టీ నాయకులే.